ఏమండి బాబు? ఏవండి? మన రామచంద్రపురం ప్రజలు చాలా అదృష్టవంతులండి బాబు. అవునండి. 100కి 100 చాలా అదృష్టవంతులండి. ఆయ్! నేనెందుకు చెప్తున్నానంటే ఈ మాటండి, ఏవండి ఈ మధ్య కాలంలో జగన్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చూసుకోండి, మన కుర్రోళ్ళు ఎంతమంది పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఖాళీగా కూకుని ఉంటున్నారండి. పాపం అన్ని వేలు, అన్ని లక్షలు ఖర్చు పెట్టి చదివించి పిల్లలు ఖాళీగా ఉంటుంటే, ఆ తల్లిదండ్రులు మరి ఎంత బాధపడతారండి? ఏవండీ? మరి ఆ బాధ మరి రామపురం ప్రజలకు లేదండోయ్! ఏవండోయ్! ఏ జోకేత్తనుకున్నారా? నిజమేనండి బాబు. మన మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు ఈ నియోజకవర్గానికి వచ్చి ఇప్పటికి 9 నెలలయిందండి. 9 నెలల్లో 4 జాబ్ మేళాలు పెట్టారండి బాబు. ఏవండీ ఇక 4 జాబ్ మేళాలోనండి చదువుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు అబ్బబ్బబ్బబ్బా! పెద్ద పెద్ద కంపెనీలో జాబులు కొట్టేసారండోయ్! ఏవండో మీకో మాట చెప్పనండి. మొన్న చిన్న పనుండి హైదరాబాద్ ఎళ్ళామండి. అక్కడ మా ఊరు కుర్రోళ్ళు ఐదుగురు కనపడ్డారండి బాబు నాకు. నన్ను చూసి ఆళ్ళు మురిసిపోయారండి. అంకుల్ గారు అని చెప్పేసి పెద్ద ఇరానీ చాయ్ ఇప్పించేసి బోలెడు హడావిడి చేసి బోలెడు మర్యాద చేశారండి. నేను అడిగానండి, "ఏరా బాబు మొన్నటిదాకా మా ఊళ్ళోనే కనపడ్డారు. ఆ చెట్లెనకాల, పుట్లెనకాల దేకేవోళ్ళు. ఇప్పుడేట్రా బాబు హైదరాబాద్ సిటీలో మీకు పనేట్రా" అంటే ఆళ్ళేం చెప్పారో చెప్పమంటారా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కంపెనీలో ఉద్యోగాలు చెప్పుకొచ్చారండి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అయిపోయారట. అదేట్రా బాబు అంటే మరేమనుకున్నారు? మన సుభాష్ గారు మరి మంత్రి వాళ్ళు వచ్చిన తర్వాత ఆయన పెట్టిన జాబ్ మేళాకెళ్ళాం. రూపాయి ఖర్చు లేకుండా ఉద్యోగాన్ని కొట్టాం. ఇయాల బ్రహ్మాండంగా హైదరాబాద్‌లో హ్యాపీగా జీవిస్తున్నాం. మా జీతాలు మాకు సరిపోతున్నాయి. కొంత మిగిలితే మా తల్లిదండ్రులు కూడా పంపేస్తున్నాం మన ఊరని చెప్పేటోడికి నాకు నిజంగా ఎక్కడలేని ఆనందం వచ్చేసిందండి బాబా! ఇంగా మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు పుట్టినరోజటండి. ఆ వీఎస్ఎం కాలేజ్‌లో పెద్ద మెడికల్ క్యాంప్ పెట్టారండోయ్! పెద్ద పెద్ద డాక్టర్‌లొత్తారటండి. మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆఫీసోడు పెద్ద ఓపెనింగ్ అటండి. ఇంకా ఆఫీస్‌లో నిత్యం మంత్రి గారు ఏదైనా పని మీద బయటికెళ్ళినా గానీ, ఆళ్ళ నాన్నగారు సత్యం గారు ఉన్నారు చూసారా? పాపం పెద్దాయన. ఆయన ఓపిక మెచ్చుకోవాలండి బాబు. ఎవరెళ్ళని ఎలాగా మాటాడని ఎంత అందంగా సమాధానం చెప్తున్నారండి. ఎంత అందంగా పనిచేసి పెడుతున్నారండి ఆయనకి. మరి ఇలాంటి నాయకులు మనం చూడగలమా అండి? ఏవండి ఇగో రేపు మళ్ళీ జాబ్ మేళా పెట్టేసారండి బాబు. పెద్ద పెద్ద కంపెనీలటండి. పెద్ద పెద్ద కంపెనీలొచ్చేసి మన కుర్రోళ్ళందరికీ మిగిలిపోయిన అందరికీ ఇంటర్వ్యూలు చేసేసి, బాగా చదువున్నవోళ్ళు, బాగా తెలివితేటలున్నవోళ్ళు ఖాళీ ఉండకుండా ఆళ్ళ కంపెనీలో పైసా ఖర్చు లేకుండా పుచ్చేసుకొని పెద్ద పెద్ద జీతాలిత్తారటండి. మరి ఇంతకంటే అవకాశం ఎక్కడైనా ఉంటదండి? ఏవండీ నేను చెప్పు పోతా ఉంటే మీరు ఇంటా పోతా ఉన్నారు గానీ, మరి రేపు పొద్దున్నే లగేత్తుగా మరి రాంపురం వచ్చేయండి. మరి రేపంతా పండగేనండి మనకి. మరి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు, మంత్రి సుభాష్ గారు బోలెడు కార్యక్రమాలు పెట్టారు. ఒకటి, ఒకటి, ఒకటి